సోను ఏంటి మమ్మీ? ఏదో చేస్తున్నట్టున్నారు ఏంటిది? నీకోసం నేను ఉగాది గ్రీటింగ్ చేస్తున్నా మమ్మీ. నా కోసం కాదు, ఎవరి కోసం లేదు. నా కోసం చేస్తున్నావు, ఇంకెవరి కోసం చేస్తున్నావు? అయినా అది నీకోసం కాదు, మన వ్యూస్ ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మన వ్యూస్ కోసం చేస్తున్నా. నిన్న ఉగాది అయితే ఇవాళ చేస్తున్నావా ఉగాది గ్రీటింగ్స్? ఏదైనా కానీ వాళ్ళకి మనం చెప్పాలి కదా మమ్మీ. మనం సరే ట్రై చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? గ్రీటింగ్ చేస్తున్నా మమ్మీ. గ్రీటింగ్ చేస్తున్నావా? అవును మమ్మీ. ఎవరికైనా ఇచ్చావు మరి నిన్న గ్రీటింగ్ కార్డు? ఇచ్చా మమ్మీ. ఎవరికి ఇచ్చావు? మా క్లాస్ లో ఉన్న ఫ్రెండ్ కి ఇచ్చాను మమ్మీ. ఓకే, ఇలాగే చేసి ఇచ్చావా? అవును మమ్మీ. చెయ్యి చూద్దాం. మన వ్యూస్ కి చేస్తున్నట్టే తనకు కూడా ఇచ్చా మమ్మీ. నేను దీన్ని నా ఓన్ గా ట్రై చేశాను. నేను టీవీలో చూసి చేయలేదు మమ్మీ. ఓకే, సో గైస్, మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయాలి. మీ టీచర్ నేర్పించారా నీకు? లేదు మమ్మీ, ఓన్ గానే ఒకసారి తెలుసుకున్నాను. ఏంటి క్రాస్ వస్తున్నట్టు? క్రాసా? మా క్లాస్ టీచర్ ఓన్లీ ఫస్ట్ స్టెప్ నేర్పించారు మమ్మీ. అవును మమ్మీ, ఫస్ట్ స్టెప్ నేర్పించి జస్ట్ స్టెప్ వైజ్ గా చెప్పారు. మాకు పేపర్స్ ఇచ్చారు, మమ్మల్ని స్టెప్ వైజ్ గా చేపించారు. సో నేను దీన్ని స్టెప్ వైజ్ గా మా క్లాస్ లో నేర్చుకుంటే నిన్న మా టీచర్ వెరీ గుడ్ ప్రజ్ఞ అని చెప్పారు, మంచిగా చేశా అని. మీ టీచర్ పేరేంటి? ప్రసన్న టీచర్ మమ్మీ. గైస్, మనకి ఇలాగ వచ్చినప్పుడు సో వెనకాల కొంచెం మనకి స్పేస్ దొరికింది. మనం ఇక్కడ మాత్రం మన ఉగాది గ్రీటింగ్స్ కి మన నచ్చిన డ్రాయింగ్ వేసుకోవచ్చు. సో నాకు ఒక డ్రాయింగ్ తెలిసింది కాబట్టి నేను చేసుకుంటున్నా. బోల్డ్ స్కెచ్ పెన్లు ఉన్నాయి ఇంట్లో, మళ్ళీ కొత్తది కొనుక్కుంది. నేను అడిగి మాట్లాడి చూడండి. 135 రూపీస్. ఇంకా 6 కాదు 5 సెట్స్ ఎన్నో ఉంటాయి, నాకు తెలీదు. అయినా నేను సరిగ్గా చూడలేదు ఇంకా ఎన్ని సెట్స్ ఉన్నాయో తెలియదు. సో ఇవన్నీ 12 షేడ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను బ్లాక్ కలర్ తో ఒక చేయబోతున్నాను. పౌచ్ ఎందుకు తీసుకోవచ్చు మమ్మీ? పౌచ్ ఎందుకు తీసుకోవచ్చు అంటే మరి చూడండి, నేను మంచి జామెట్రీ బాక్స్ కొన్నాను అనమాట. కొని స్కూల్కి తీసుకెళ్ళింది, వెంటనే లేపేశారు, అయిపోయింది. మళ్ళీ పౌచ్ ఒకటి కొన్నాను. దీన్ని చాలా అందంగా మా అమ్మాయి చాలా అందంగా ఉంచింది. గ్రేట్. స్కూల్లో కూడా బాక్స్ విత్ ఇన్ మినిట్స్లో క్లాస్ దాటిపోయింది. టీచర్ని అడిగా, అందరిని అడిగా, 150 రూపీస్ ఎంతో బాక్స్ కొన్న, 1 డేలో మాయమైపోయింది. అందుకే 30 రూపీస్ పౌచ్ కొని ఇచ్చానమాట మా అమ్మాయికి. ఏం చేస్తున్నారు తమరు పెన్సిల్ తీసుకొని? సో ఇప్పుడు నేను నాకు తెలిసిన డ్రాయింగ్ వేస్తున్నా మమ్మీ. ఓకే, వెయ్యి చూద్దాం.
నా కూతురు అయితే డ్రాయింగ్ వేయడానికి ట్రై చేస్తుంది. జనాలు చూసి భయపడబడకండి. మమ్మీ మళ్ళీ ఇది నెక్స్ట్ ఇయర్ ఉగాది తయారైద్దామో మరి డ్రాయింగ్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో డ్రాయింగ్ వేస్తాను. ఇంకో డ్రాయింగ్ వేస్తావా? ఒకవేళ రిపబ్లిక్ డే వస్తే ఏం వేస్తున్నావు డ్రాయింగ్ కొంచెం చెప్తావా? నేను ఉగాది కోసం ఒక ప్యారెట్ వేసి ఇక్కడ దీపం వేసి. దాంట్లో ప్యారెట్ ఉందా ఇప్పుడు? ఓకే. కాదు మమ్మీ, లాస్ట్ లో చూద్దు అక్కడ మంచి డ్రాయింగ్ వచ్చింది అప్పుడు. అవును. ఓకే ఓకే. ఏంటిది? దీపం మమ్మీ. దీపం ఎందుకు పెట్టాలి? అంటే మా మిస్ చెప్పారు. ఇప్పుడు మనం దివాళీకి మనం కొన్ని దీపాలు పెడతాం కదా నేల మీద, ఫ్లోర్ మీద. అలాగా ఉగాదికి కూడా కొన్ని ఉంటాయి అలాగా సంబంధించినవి. సోను అయిపోయిందా ఇప్పటికైనా? అయిపోయింది మమ్మీ, ఫుల్ గా అయిపోయింది. మన వ్యూస్ కోసం ఎంత బాగా చేశాను. ఏదో రాసినట్టున్నావే. ఇదా చాలా మ్యాజిక్ బాగానే చేసినట్టున్నావు, చూపించు. ఏంటిది? శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఓకే, లేట్ అయినా కొంచెం లేటెస్ట్ గా ఏదో చేసావు, నీకు నచ్చి. చాలా కష్టపడి చేశాను నేను వ్యూస్ కోసం. కష్టపడ్డావులే. వావ్, ప్యారెట్ బాగుంది. ఇదేంటిది? ఇదా ఒక ప్లేట్ మీద పచ్చడి మమ్మీ. ఏంటిది? ఇది ఉగాది పచ్చడి. ఓకే. సో ఇంకా ఇక్కడ పువ్వులు. మరి ఇదేంటిది? ఇది చెప్పండి. కుండ బాగేసావే. ఏంటిది? ఇదేం కుండ? కలసం కుండ. ఓకే. దీపమా? వెరీ గుడ్. ప్యారెట్. సో ఇక్కడ మ్యాంగోస్. సో హ్యాపీ ఉగాది. ఇదంతా మీ ఫ్రెండ్ కి ఇచ్చావు అనమాట ఇలాగా? సేమ్ ఇదే గ్రీటింగ్ మా ఫ్రెండ్ కూడా ఇచ్చాను. సేమ్ ఇదే చేసి ఇక్కడ రాసినట్టు కూడా మా ఫ్రెండ్ కి రాసి కూడా ఇచ్చాను. సో ఇది నా గ్రీటింగ్ వ్యూస్ కోసం నేను ఈ గ్రీటింగ్ చేశాను మమ్మీ. చాలా లేట్ గా కష్టపడుతూ చాలా హార్డ్ గా ఉంది ఇది. ఇంకా మా ఫ్రెండ్స్ కోసం హార్డ్ గా చేశాను నేను. ఇంకా మా ఫ్రెండ్ కూడా హార్డ్ గానే చేశాను మమ్మీ. సో ఇది మొత్తం నా గ్రీటింగ్. నా వ్యూస్ కోసం చాలా కష్టపడి రాసా. అందరికి ఉగాది శుభాకాంక్షలు. సారీ విశేష్ని లేట్గా చెప్తున్నాను. ఈ గ్రీటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.